సంవత్సర కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి దళిత బంధు పథకం ఒక దుర్మార్గుడు, ఒక స్వార్థపరుడు, ఒక బ్లాక్ మెయిలర్ వల్ల ఆగినటువంటి దళిత బంధు పథకాన్ని దళితుల కళ్ళల్లో వెలుగు నింపాలి, దళితుల జీవితాలలో వెలుగు నింపాలని ఏకైక ఉద్దేశం కొద్దీ ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈ జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు గారి కృషితో ఈ దళిత బంధు పథకం మళ్ళా రెండో విడత పునఃప్రారంభమైంది. ఈ దళిత బంధు పథకం తరఫున, దళిత సమాజం తరఫున ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, మంత్రి గారికి, ఇన్ఛార్జి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నిన్న ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడు కౌశిక్ రెడ్డి ఒక బ్లాక్ మెయిలర్, ఆడోళ్ళని అడ్డం పెట్టుకొని గెలిచినటువంటి పాడి కౌశిక్ రెడ్డి సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటాడు. నా వల్లనే, నా పోరాటం వల్లనే ఈ దళిత బంధు మళ్ళీ వచ్చిందని సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటాడు. దయచేసి ప్రజలారా, దళిత ప్రజలారా, నా సోదరులారా, మీరు అందరూ ఒకసారి ఆలోచించండి. ఈ దుర్మార్గుడైన, ఈ స్వార్థపరుడైన, ఈ బ్లాక్ మెయిలర్ అయిన ఈ కౌశిక్ రెడ్డి వల్లనే, పాడు కౌశిక్ రెడ్డి వల్లనే ఈ దళిత బంధు రెండో విడత దళిత ప్రజలకు అందకుండా ఆగింది. ఇవాళ ఎవరైతే సంపినోడే సానుభూతి తెలిపినట్టు ఇవాళ ఈ పాడు కౌశిక్ రెడ్డి సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ నేను పోరాటం చేసినాను అంటాడు. ఆపింది నువ్వే. ఇవాళ ఇచ్చింది మా ప్రణవ్ బాబు గారు, మా మంత్రి గారు, మా ప్రభుత్వం, మా రేవంత్ రెడ్డి గారు. నువ్వు ఇలాంటి సెల్ఫ్ డబ్బాలు కొట్టుకొని ఈ ప్రజలను అయోమయం చేసే చర్యలకు కనుక నువ్వు ఇట్లనే దిగితే నీకు ప్రజలు రాను రాను తగిన బుద్ధి చెప్తారని సందర్భంగా తెలియజేస్తూ, ఈ దళిత బంధు పథకంలో కావచ్చు, ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కావచ్చు, నీ పాత్ర ఏంది కౌశిక్ రెడ్డి? నువ్వు ఎక్కడి నుంచో ఊడిపడి దళిత బంధు పథకం ప్రారంభం అయిన పోలే అన్ని కంపెనీల నుంచి, షోరూమ్ల నుంచి కమిషన్లు దండుకొని మళ్ళీ నా ప్రభుత్వం వస్తే మళ్ళీ కమిషన్లు నేను దండుకోవచ్చని ఏకైక ఉద్దేశం కొద్ది నువ్వు దళిత బంధుని ఆపింది నిజం కాదా కౌశిక్ రెడ్డి అని ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను.